ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా కాకినాడ రూరల్లో విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠాధిపతి ఉమర్ అలీ షా ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే పేరాబత్తుల రాజశేఖర్, చేయూత రవి, జేఎన్టీయూ ప్రొఫెసర్ భాస్కర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా విచ్చేసినటువంటి మహిళలు, పిల్లలకు పర్యావరణంపై అవగాహన కల్పించారు. ప్రకృతిని, జీవరాశిని పరిరక్షించుకోవాలంటూ కూడా పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరు కూడా 3 మొక్కలు నాటి బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులుగా పెంచి వాటి ఫలాలు, పుష్పాలు ఆరాధనలో పెట్టుకొని మహాప్రసాదంగా స్వీకరిస్తే భగవంతుడి ఆశీస్సులు పొందగలరన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు ఉమర్ అలీ షా మన రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ఆధ్వర్యంలో గురువు గారు, పెద్దలు, ఆధ్యాత్మిక తత్వవేత్త ఉమర్ అలీ షా గారు మరి ఆయన ఆధ్వర్యంలో, ఆయన ఆశ్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా, అలాగే పక్క రాష్ట్రాల్లో కూడా, తెలంగాణలో కూడా ఎన్నో ఆశ్రమాలు ఉన్నాయి. ఎంతోమంది ఆయన భక్తులు ఉన్నారు. ఆయన ఒక పిలుపు మేరకు ప్రతి మనిషి కూడా 3 మొక్కలు పాతి అవి పెద్ద అయ్యే వరకు బాధ్యత తీసుకోవాలని ఈరోజు పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఆయన పిలుపునివ్వటం చాలా మంచి సంతోషం. ఎందుకంటే మానవ సేవయే మాధవ సేవ అనే ఒక మంచి దీంతో ముందుకు వెళ్తున్నారు. స్వామికి మొక్కలు పాతితే మనకి ఆ దేవుడికి సేవ చేసినట్టే అనే భావన కల్పించే విధంగా ఆయన చెప్పడం మా అందరినీ కూడా మరి చైతన్యపరిచే కార్యక్రమం. ఈరోజు ఆయన ఆశ్రమంలో ఈరోజు కాకినాడలో మరి ఎంతోమంది పిల్లలు, పెద్దలు అందరూ వచ్చారు. పిల్లల్లో కూడా చైతన్యం తీసుకొచ్చి ప్రతి ఇంటి ముందు మొక్కలు పాతినట్లయితే మనకి ఆరోగ్యకరమైన వాతావరణం అవ్వచ్చు, మంచి ఆక్సిజన్ ఇస్తుందని చెప్పడం మంచి కార్యక్రమం. అదేవిధంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కూడా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు అలాగే నాయకత్వంలో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ద్వారా 2,50,00,000 సీడ్ బౌల్స్ కూడా మరి అందరికీ ప్రతి ఇంటికి కూడా ఇవ్వటం జరుగుతుంది. సీడ్ బౌల్స్ అంటే మీ అందరికీ తెలుసు, ఫారెస్ట్లో సేకరించి వృక్షాల నుంచి ఆ సీడ్ బౌల్స్గా తయారు చేసి వాటిని ఇంటింటికి పంచిపెడతాం జరుగుతుంది. ఈరోజు కాకినాడ పట్టణంలో కూడా సుమారు 6 లక్షల సీడ్ బౌల్స్ మరి ఎమ్మెల్యే గారు, కొండబాబు గారి ఆధ్వర్యంలో కూడా ఈరోజు ఇవ్వటం జరుగుతుంది. ముఖ్యంగా మేమందరం చెప్పేది ఒకటే, ఈ ప్రభుత్వం కానీ, ప్రజలు కానీ మనందరం కూడా ఆరోగ్యంగా ఉండాలి, మంచి వాతావరణంలో జీవించాలంటే మొక్కలు నాటాలి. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మనం చూసుకున్నట్లయితే పట్టణీకరణ పెరుగుతుంది. మరి రోడ్లు, సిమెంట్ రోడ్లు, కన్స్ట్రక్షన్ ఇల్లు పెరుగుతున్నాయి. వేడి ఎక్కువ ఉంటుంది. మొక్కల్ని ఎక్కువ మనం ప్రోత్సహించట్లేదు. ముఖ్యంగా టౌన్ ఎవరైతే నాగరికత ప్రపంచంలో పట్టణాల్లో ఉన్నారో ప్రతి ఇంటి ముందు కూడా మొక్కలను పాతి పర్యావరణ సమతుల్యాన్ని మనం పాటించవలసిన బాధ్యత మన అందరి మీద ఉంది. ముఖ్యంగా ప్లాస్టిక్ రహిత సమాజం కూడా ఈ సందర్భంగా మనం సగం పొల్యూషన్ ఎక్కడి నుంచి వస్తుందంటే ప్లాస్టిక్ వాడకం వల్ల. ప్లాస్టిక్ను కూడా తగ్గించవలసిన బాధ్యత మన అందరి మీద ఉంది. సంవత్సరం పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రతి చోట ఆశ్రమాలు ఉన్నటువంటి ప్రాంతాల్లో, పరిసర ప్రాంతాల్లో, వారి గ్రామీణ ప్రాంతాల్లో, గిరిజన ప్రాంతాల్లో, మైదాన ప్రాంతాలు అన్ని చోట్ల కూడా మన శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠ సభ్యతలు అంతా కలిసి ప్రతి సంవత్సరం కూడా 3 మొక్కలు నాటడం జరుగుతుంది. ఆ నాటినటువంటి మొక్కలు ప్రతి సంవత్సరం కూడా వాటిని సంరక్షణ చేస్తూ ఆ మొక్కలు ఎదిగి పెద్ద అయ్యేంత వరకు వచ్చేటువంటి ఫల పుష్పాలను భగవంతుని సన్నిధానంలో సమర్పించి నైవేద్యం కింద స్వీకరించి మన ఆరోగ్యాలను కాపాడుకోవడం అనేటువంటి ఒక బృహత్తర కార్యక్రమం ఉమర్ అలీ షా రూరల్ డెవలప్మెంట్ ద్వారా ప్రతి సంవత్సరం కూడా ప్రపంచ పర్యావరణ పరిరక్షణ దినోత్సవం సందర్భంగా జరుపుకుంటున్నాం. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరూ 3 మొక్కలు నాటి ఆ 3 మొక్కల్ని మరొక ముగ్గురి చేత 3 మొక్కలు నాటించడం ద్వారా మన ప్రాంతం అంతా కూడా హరితవనంగా మారుతుంది. తద్వారా మనకు చల్లని నీడ, భూజలాలు సంరక్షణ మరియు స్వచ్ఛమైనటువంటి ప్రాణవాయువు మనకు లభించడమే కాకుండా మన చుట్టూ పరిసర ప్రాంతం అంతా కూడా ఒక ఆహ్లాదకరమైనటువంటి వాతావరణాన్ని ప్రతి ఒక్కరూ సృష్టించుకునేటువంటి అవకాశం కలుగుతుంది. అది తనకి, తన సమాజానికి సేవ చేసినట్టుగా గుర్తించి అది భగవత్ సేవగా మనం భావించుకున్నట్లయితే మన ప్రతి ఒక్కరూ కూడా ఈ 3 మొక్కలు బ్రహ్మ, విష్ణు, మహేశ్వర స్వరూపమైనటువంటి త్రిమూర్త్యాత్మకమైనటువంటి గురుతత్వం కనుక ఆ గురుతత్వానికి ఏ విధంగా ఆ 3 శక్తులు అవసరమో అదేవిధంగా మన జీవన తత్వానికి 3 మొక్కలు అవసరం. కనుక ప్రతి ఒక్కరూ ఒక ఆక్సిజన్ సిలిండర్గా 3 మొక్కలను భావించి మొక్కలు నాటేటువంటి ఈ మహా ఉద్యమంలో యజ్ఞంగా భావించి ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమాల్లో పాల్గొని ఆ భగవంతుని యొక్క సేవకు, కృపకు పాత్రలు కావాల్సిందిగా నా యొక్క మనవి. సర్వే జన సుఖినో భవంతు.